ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అంతా నా ఇష్టమంటూ ఇష్టానుసారం రెచ్చిపోతున్నారట. తన గెలుపుకు కృషి చేసిన కూటమి నాయకులను కూడా లెక్క చేయకుండా వారికి చుక్కలు చూపిస్తున్నారట. ఆయన గెలవటానికి వైసీపీయే కారణమని అంటున్నారట. దీంతో వారంతా ఎమ్మెల్యే అనుచరులుగా చలామణి అవుతూ నియోజకవర్గంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారట. సాక్షాత్తు కూటమిలో తమ ఎమ్మెల్యేనే అరాచకాలకు ఊతమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారి ప్రభుత్వంపై వారే అధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా చివరకు నిరసనలు చేయాల్సిన దుస్థితి వచ్చిందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన భాగోతమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ముచ్చటగా మూడోసారి గెలిచారు. దీంతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు ఆశించారు. ఏడాది పాలన పూర్తి కావస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని అంటున్నారు. అభివృద్ధి మాట ఎలా ఉన్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్నారు కొందరు. వారు ఇసుక గ్రావెల్ దందాలతో హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన గేదెల సత్యనారాయణ అనే నాయకుడు ఎలా చెప్తే అలా పాడిందే పాటగా ఈ ఎమ్మెల్యే రాజు వ్యవహరించడం టీడీపీ నాయకులకు మింగుడు పడ్డలేదట. దీంతో ఎమ్మెల్యే వ్యవహార తీరు రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఏడాది క్రితం జనసేన బీజేపీ పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్లిన టీడీపీ ఊహించని రీతిలో అధికారం చేజిక్కించుకుంది. కేఎస్ఎన్ఎస్ రాజు గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీతో రాజు గెలుపొందారు. గతంలో 2 పర్యాయాలు అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఆయన కూటమితో జతకట్టి 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ సహకారంతో దాదాపు 41,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వారి సహకారంతో ఇంత మెజారిటీ తెచ్చుకున్న ఎమ్మెల్యే రాజు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతా నా ఇష్టమన్నట్టుగా ఎమ్మెల్యే రాజు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. కూటమి నాయకులు అంతా జతకట్టి గెలుపు కోసం అలుపెరగని కృషి చేశారు. మంచి మెజారిటీ ఇచ్చారు. రాజు మాత్రం నా గెలుపంతా ఈసారి వైసీపీ వల్లే అంటున్నారట. తనను నమ్ముకున్న కార్యకర్తలను పక్కన పెట్టారట. టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలను ఆయన పట్టించుకోవడం లేదట. చివరకు పార్టీలో సీనియర్ నాయకుడు, ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నారట. గృహ నిర్మాణ శాఖ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఫ్లెక్సీల ఏర్పాటులో ఎమ్మెల్యే రాజు తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో తన గెలుపుకు సహకరించిన టీడీపీ నాయకులను కార్యకర్తలను పక్కనబెట్టి వైసీపీ కార్యకర్తలకు కొమ్ము కాస్తున్నారనేది బహిరంగంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాజు తన సొంత సామర్థ్యం వల్లనే గెలిచాననే భావన తలకు బాగా ఎక్కించుకున్నారట. ఆయన వైసీపీ క్యాడర్ మీదనే మక్కువ చూపుతున్నారనే ఆవేదన చోడవరం టీడీపీ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఒక్క తన పార్టీ నాయకులు కార్యకర్తలతోనే విభేదాలు పెట్టుకున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. అంతేకాక జనసేన బీజేపీ పార్టీ నాయకులతో కూడా చాలా గ్యాప్ పెంచేసుకున్నారట. ఎన్నికలకు ముందు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజును ఇదే ఎమ్మెల్యే రాజు తెగ మునగ చెట్టెక్కించి ఆయన గెలుపుకు వాడేసుకున్నారట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చీపురు పుల్ల కంటే ఘోరంగా పక్కన పెట్టేశారట. కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావివ్వకుండా పనిచేద్దామని హితవు పలకడమే జనసేన నాయకుడు రాజు చేసిన తప్పని జనాలంటున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఎమ్మెల్యే అక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు. అయినా ఎమ్మెల్యే రాజులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదట. అంతేకాకుండా ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమాలపై జనసేన ఇన్ఛార్జ్ రాజు ఫిర్యాదు కూడా చేశారట. మరి అధికార పార్టీలో ఎమ్మెల్యే కదా, అధికారులు కూడా ఎమ్మెల్యే అక్రమాలు చూసి చూడనట్టు వదిలేశారట. దీంతో మళ్లీ సదరు ఎమ్మెల్యే అంతా నా ఇష్టమన్నట్టుగా మరింతగా రెచ్చిపోతున్నారట. మొత్తానికి నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే రాజుకు ఇటు జనసేన ఇన్ఛార్జి రాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పెరిగాయట విభేదాలు.
ఇక చేసేది లేక ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గంలోని కూటమి నేతలంతా ఒకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తోంది. గృహ నిర్మాణ శాఖ చైర్మన్ తాతయ్య బాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీఎస్ రాజు, బీజేపీ ఇన్ఛార్జి ఈర్ల శ్రీరామ్మూర్తి తదితర నాయకులంతా ఎమ్మెల్యే అక్రమాలపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యారట. అయినప్పటికీ సదరు ఎమ్మెల్యే రాజుకు చీమ కుట్టినట్టు కూడా లేదట. నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలను పక్కన పెట్టడంతో సొంత పార్టీలో రాజు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి కూడా అభివృద్ధి అనేది పక్కన పూర్తిగా పెట్టేసి ఆయన సొంత వ్యాపారాలు, లాభాపేక్ష మీదే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది బహిరంగ రహస్యం. చోడవరం చక్కెర కర్మాగారం మీద ఎంతో మంది రైతులు, కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన కేఎస్ఎన్ రాజు ఫ్యాక్టరీని గాడిలో పెట్టలేకపోయారని, ఆయన అసమర్థత వల్ల ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. కనీసం వారికి బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని ప్రభుత్వంపైనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నియోజకవర్గ కేంద్రంలో ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాల తీరు అగమ్య గోచరంగా తయారయ్యాయట. ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నేడు నీటి మూటలుగా మిగిలాయని నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారట. ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రిగానే ఉండిపోయిందని, 100 పడకల ఆసుపత్రి స్థాయికి తీసుకువెళ్తా అన్న ఎమ్మెల్యే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారట. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన కేఎస్ఎన్ఎస్ రాజు ఈ 3 దఫాలు పాలనలో ఆసుపత్రి అభివృద్ధిపై కనీసం దృష్టి పెట్టలేదంటున్నారు. మరోవైపు చోడవరం నియోజకవర్గం అక్రమ క్వారీలకు అడ్డగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ క్వారీల తవ్వకాలతో గోవాడ, శారదా నది వంతెన రేపోమాపో కూలిపోయే పరిస్థితికి వచ్చిందంటున్నారు. రాత్రులు లారీలతో అధిక లోడుతో గ్రానైట్ తరలించడమే దీనికి కారణమట. ఇప్పటికే విజయరామరాజు పేరిట వడ్డాది వంతెనలు కూలిపోయాయని, క్వారీ వాహనాలు రాకపోకలతో జనం నరకయాతన అనుభవిస్తున్నారట. ఇక ఉన్నది గోవాడ శారదా నది ఒకటే. రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో గోవాడ శారదా నది వంతెన ఉంది. వైసీపీ కార్యకర్తలకు అండగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమాలకు సాక్షాత్తు ఎమ్మెల్యే రాజు నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలో పూర్తి అసంతృప్తి వ్యక్తమవుతున్నా ఆయనలో మార్పు లేదంటున్నారు స్థానికులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గతంలో ఎన్నడూ ఇంత స్థాయిలో ఒక ఎమ్మెల్యేపై దుమారం చెలరేగుతోందంటే ఇప్పటికే ఎమ్మెల్యే వ్యవహారమంతా టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. అలాగే జనసేన, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై పార్టీ అధినేతలకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. మరి ఇంత జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో ఎవరికీ అర్థం కావడం లేదట. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.